అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. యాక్చువల్గా మీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా శిక్షణ ఇప్పించడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. సెంట్రల్ మీరు కేంద్రానికి వెళ్తుంటే అంటే పార్లమెంట్లో వెళ్తుంటే మాట్లాడుతున్నారు. అలా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఆర్ఓబీలు ఆర్యూబీలు ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చేసే మంచి కన్నా ఎక్కడో ఏదో ఒక ఆరోపణ మీరు లేనప్పుడు జరుగుతోంది. సో మీకు తెలిసే ఉంటుంది కదండి, 42 ఫ్లాట్ల గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు మీ మీద. అంటే ఏంటి సార్ దానికి మీరు ఆరోపణ మీ మీద చేస్తున్నారంటే నాకు డౌట్ ఏంటంటే మీరు టార్గెట్ అవుతున్నారా లేదా టార్గెట్ చేయబడుతున్నారా? ఎవ్వరూ లేదు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరికి లేదు, చిన్ని గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి మంచి ఆదరణ వచ్చినప్పుడు ఒక బ్లూ మీడియా రెడీ అయిపోద్ది. పిచ్చి పిచ్చి ఆరోపణలన్నీ చేసి వాళ్ళకున్న బురద మా మీద వేద్దాం అనుకుంటూ ఉంటుంది. ఆ బురద ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మొన్న ఈ మధ్యకాలంలో ఈ ప్రతిపక్షంలో ఎమ్మెల్యే కింద గెలిచిన ఒక వ్యక్తి జగన్ రెడ్డి విజయవాడ నగరానికి వచ్చాడు. అక్కడ ఒక 42 ప్లాట్లు నేను పార్లమెంట్లో ఉన్న సమయంలో కొంతమంది కోర్టులో ఆర్డర్ తెచ్చుకుని పోలీసుల సహకారంతో కూల్చేయడం జరిగింది. ఆ ఆర్డరు గత 4 నెలల క్రితం వచ్చిన ఆర్డర్. ఆ సమయంలో 42 ప్లాట్ ఓనర్లు నా ఆఫీస్కి వచ్చి కలిస్తే ఏంటమ్మా ఇబ్బంది అంటే, ఇది కోర్టులో వాళ్ళు ఏదో ఆర్డర్ తీసుకున్నారు సార్, మాకు 3 నెలల సమయం ఇప్పించండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ మున్సిపల్ శాఖ వారిని కానీ అనగానే వెంటనే నేను అందరు అధికారులతో మాట్లాడి వాళ్ళు ఏదో న్యాయస్థానంలో పోరాడుతున్నారు, న్యాయం ఇంకా సమయం పట్టుద్దంటే 3 నెలల సమయం అని అడిగితే 3 నెలల సమయం ఇచ్చాను. నేను పార్లమెంట్లోకి వెళ్ళంగానే ఏదో ఈ ఇన్సిడెంటు తర్వాత 3 నెలల సమయం అయిపోయినా కూడా కోర్టులో న్యాయస్థానాల్లో వాళ్ళకి రిలీఫ్ రాకపోవడం వల్ల వాళ్ళు పోలీసుల అధికారులు ఇక కోర్టు కూడా ఏమనిచ్చిందంటే ముందు ఖాళీ చేయించమని వాళ్ళకి ఇవ్వటం వల్ల కోర్టు దగ్గర ఇబ్బంది పడుతుందని చెప్పి అధికారులు కూడా ఏదో చేశారు కార్యక్రమం. ఆ సమయంలో నేను లేను. నాకు నారా లోకేష్ గారికి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు దొంగ బియ్యం వాళ్ళే చెప్తారు, దొంగ బియ్యం మేము అమ్మేసుకున్నామని చెబుతారు, మళ్ళీ మేము బియ్యం అమ్ముతున్నాం అంటారు. ఇసుక బొక్కారు, అక్కడ ఇది జరుగుతుంది విజిలెన్స్, ఆఖరికి అది మేము చేస్తున్నాం అంటారు. ప్లాట్లు అసలు భూ కబ్జాలు చేసేది చరిత్ర మీద. అక్కడ నిన్న సాయంత్రం నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వెళ్ళడం, ఈ 42 మంది ప్లాట్ ఓనర్లు నా దగ్గరికి వచ్చారు. సార్ మాకు చాలా అన్యాయం జరిగిపోయింది, ఈ జగన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఎందుకు వచ్చాడో తెలియదు, అక్కడ ఎవడో వైసీపీ కార్పొరేటర్ తీసుకొచ్చాడు, మేము అప్పటికీ చెబుతున్నాం జగన్ రెడ్డి గారిని, ఎంపీ గారికి ఎటువంటి సంబంధం లేదు, వారి వల్లే మేము 3 నెలల నుంచి ఆగాం, ఆయనకు కూడా మేము చెబుదాం అనుకుంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఆయన లేరు, ఈ జరిగే సమయంలో ఆయన ఉండుంటే మాకు బాగుండేది అని కూడా చెప్పిన వాళ్ళు ఆ విధంగా అడ్డుకున్నారని చెప్పాడు. అసలు ఏంటో విషయాలు పరిశీలిద్దాం రండి అని అన్నా. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, సుమన్ టీవీ వారిని ఒకటే అడుగుతున్నా, అక్కడ 42 మంది వ్యక్తులు ఉన్నారు, ఇల్లు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర పర్సనల్గా వెళ్ళి మీరు విషయం తెలుసుకుని ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఎవడికో అంటిన బురదని మా మీద వేద్దామని నా మీదో నారా లోకేష్ గారి మీద అయితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను టార్గెట్ అవుతున్నారా, టార్గెట్ చేయబడుతున్నారా? మీరు ఒక్కళ్ళే ప్రత్యేకంగా ఎవరమైతే ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతున్నాయో, ఎవరమైతే ప్రజాసేవలో నిత్యం ఉంటున్నామో వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేయటం మనం ఎన్నో సంవత్సరాలు చూసాం. 2014-19 సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తే బోటకు మాటలు చెప్పి ప్రజలను నమ్మించి నవరత్నాలని అదని ఇదని నమ్మించి ఏదో అధికారంలోకి వచ్చారు. అదే ప్రజలు గ్రహించారు ఇటువంటి మంచి వ్యక్తులు పోగొట్టుకున్నాం అని. దారుణమైన పరాభవం, 94% స్ట్రైక్ రేట్తో మేము కూటమి గెలిచింది. కాబట్టి ఇటువంటి చీప్ క్యారెక్టర్లు, చీప్ వ్యక్తులకి నేను సమాధానం చెప్పాలి, ప్రజలే చెప్తారు. ఎందుకు అక్కడ ఉన్న ఇంటి వానరులే చెబుతారు, నేనే కాదు. నన్ను టార్గెట్ చేద్దాం అనుకున్నా నేను ఒకటే చెప్తాను, నాకు విజయవాడ పార్లమెంటు నియోజక అభివృద్ధే నాకు ముఖ్యం, విజయవాడ ప్రజలే ముఖ్యం. జిల్లాలో విజయవాడ చరిత్రలో కనీ విని మెజారిటీతో గత చరిత్ర రికార్డులన్నీ బ్రేక్ చేసి నన్ను గెలిపించిన ప్రజలు విజయవాడ ప్రజలు. వాళ్ళకి ఎటువంటి దానికైనా నేను బాధ్యుడిని, సమాధానం చెప్తాను. నీలాంటి కుసంసార్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు జగన్ రెడ్డి. ఆఖరికి పులివెందుల సీటు కూడా నువ్వు రేపు ఓడిపోబోతున్నావు. లాస్ట్ క్వశ్చన్ సార్, కోటి సంతకాల సేకరణ అయిపోయింది, రాజ్భవన్కి వెళ్ళారు, గవర్నర్కి అందజేశారు. అందులో ఎన్టీఆర్ జిల్లా
టాప్ 3లో ఉంది అనేది చెప్తున్నారు. ఏంటి సార్ ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది వ్యతిరేకిస్తున్నారా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని? ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఒక్క సంతకం పెట్టామని ఒక్కళ్ళు చెబితే మీరు జగన్ రెడ్డి పెట్టిన సంతకాలు నిజమని ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న 100 మంది 200 మందిలో ఒక్కళ్ళు సంతకం పెట్టాం. నిన్న కూడా మేము మెడికల్ కాలేజీకి వెళ్ళాం. అక్కడ పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అందరినీ మా వైద్య శాఖ మంత్రి గారు ఒకటే అడిగారు, అమ్మా ఎవరన్నా ఒక్క సంతకం పెట్టారంటే ఎవడో మేము పెట్టలేదన్నాం. మొత్తం పుట్టిన ఓడు కూడా పెడితే కూడా ఈ కోడి సంతకాలు అవ్వవు. కాబట్టి ఇవన్నీ ప్రజలు అసలు మాట్లాడుకునే పరిస్థితిలో కూడా లేరు. ఇంకొక విషయం చెబుతున్నాం. ఇవాళ గవర్నమెంట్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. 2017లో 21 కోట్లు అవుతుందని చెప్పి ఆ రోజు ఎస్టిమేట్లో మేము 2017లో శంకుస్థాపన చేసి జీవో ఇచ్చి 16.5 కోట్లు మేము రిలీజ్ చేసాం. మేము 16.5 కోట్లు రిలీజ్ చేస్తే 2019 అధికారంలోకి రాగానే 4 కోట్లు రిలీజ్ చేయలేపారు. 5 సంవత్సరాల్లో 4 కోట్లు రిలీజ్ చేయలేపారు. నిజంగా చూస్తే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉంది. మేము మళ్ళీ అధికారంలోకి రాగానే ఆ 4 కోట్లు కూడా రిలీజ్ చేసి చక్కటి భవనాలు ఇచ్చి నిన్నందరూ కూడా అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒక 4 కోట్లు చేయలేనివాడివి 17 మెడికల్ కాలేజీలు కడతాడంట. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 17 మెడికల్ కాలేజీలకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు వాడేసుకుని 8,500 కోట్లు అవుతాయి. ఈ 4 కోట్లు ఇవ్వలేని వ్యక్తి 8,500 కోట్లు ఖర్చు పెడతావా? అసలు 2 విషయాలు అడుగుతా. అక్కడ నువ్వు చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అతి తక్కువలో భూములు కొట్టేసి ప్రభుత్వానికి భూములు అమ్మినట్టు చూపించడానికే నువ్వు మెడికల్ కాలేజీలు ఒక్క రాయి కూడా వెళ్ళిపోయావు. మేము ఒకటే గుర్తుంచుకోండి, పీపీపీ మోడల్ వీళ్ళకి ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడల్ కూడా తేడా తెలియదు. పీపీపీ మోడల్లో మేము ప్రైవేట్ కాలేజీలు 2 సంవత్సరాల్లో ప్రజలకి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి తీసుకొచ్చాం. నిజంగా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందొద్దా? చక్కటి మెడికల్ స్టూడెంట్స్కి ఇంకా 250 సీట్లు పెరుగుతున్నాయి, రావద్దా? నువ్వు 8,500 కోట్లకి చేస్తే 30 సంవత్సరాలు కూడా నువ్వు పూర్తి చేయలేని వ్యక్తివి. మేము 2 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. నువ్వు కోటి సంతకాల్లో నువ్వు నాకు 100 మందిని చూపించు, విజయవాడలో చేసిన వాళ్ళని 100 మందిని చూపిస్తే నీ కోటి సంతకాలు రెడీ అని చెబుతావు. నువ్వే సంతకాలు పెట్టుకుంటావు, నువ్వే చేస్తావు. సంతకాలు పెట్టట్లేదని ఇక్కడ వద్దున్న 3-4 మాజీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడంట. వాళ్ళు గబగబా వెళ్ళి సంతకాలు పెట్టేసుకుని అయిపోయినాయి అని చెప్పి ఇచ్చారని ఒక టాక్ ఉంది. వీళ్ళ చరిత్ర ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమం, అభివృద్ధి, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఉద్యోగం, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆత్మవిశ్వాసం, అది ఇంపార్టెంట్. నిజంగా చూస్తే వైద్యులకి రోగసేవ అందించవు, మహిళలకి పథకాలు అందించవు, సరైన రోడ్లు వేయవు, ఒక ఉద్యోగం ఇవ్వవు. కానీ నువ్వు చేసిన ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసావు, 2 నీ నకిలీ మద్యంతో చాలామంది ఆరోగ్యాలు చెడగొట్టావు. మేము ప్రభుత్వం రాగానే మద్యంలో పాలసీ మార్చి చక్కటిగా చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, అంతేకాకుండా వికసిత్ భారత్ 2047 డబుల్ ఇంజిన్ సర్కార్లో అచీవ్ చేసి చూపిస్తాం. సో ఇది ఎంపీ చెప్తూ ఉన్నారు. ఈ 42వ ప్లాట్లకు సంబంధించి మొదట బాధితులు నన్ను కలిశారని, పార్లమెంటులో ఉండడం వల్ల ఆ బాధితులు అంటే ఆ టైంలో కూల్చివేతగా ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి ఉండేదని, బట్ చాలా ఆలస్యంగా ఉన్న ఆరోపణలు చేయడానికి మాత్రమే తన పేరు వాడుకుంటున్నారనేది కేసినేని శ్రీనివాస్ చెప్తున్నారు. అలాగే కోటి సంతకాల విషయంలో కూడా ఎన్టీఆర్ జిల్లా టాప్లో ఉండడానికి కూడా ఆయన పూర్తిగా తప్పుపడుతున్నారు. కేవలం 100 సంతకాలు కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి జరగలేదు అనేది ఎంపీ కేసినేని శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.